ఇగో ఇదే లింగంపేట చిల్కాంజనేయాల దగ్గర మనం కొన్న భూమి. ఈ తుంగ ఎక్కడ ఉన్నదో ఈ తుంగ అంతా చిల్కాంజనేయాల పేరిట ఉన్నది. అందులో మనకు ప్లాట్లు అన్నట్టు చెట్లు కూడా మొలిసినాయి. ఇంకోటి అట్లా లోపల దాకా ఉంటుంది, మనం దిగేటట్లేదు పరిస్థితి. ఇప్పుడు మనకు ఇది మొత్తం ప్లాట్ల లెక్క వేసుకోవాలంటే దగ్గర 2 ఫ్లోర్ల మట్టి పోయాలి ఈడికెళ్ళి, ఏది గడ్డ వెంకెళ్ళి. ఇవన్నీ ఇప్పుడు గడ్డ వెంకెళ్ళి తీస్తాన్న. ఇదంతగా కట్ట. ఇగో మా బండి ఎక్కడుంది అవి అక్కడున్నది. స్పెషల్గా మేము చూస్తానికి వచ్చినాం. కనబడుతుందా? జూమ్ అత్తలేదు. అది బండి అది. ఇప్పుడు మేము కట్ట మీకెళ్ళి తీస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ కట్ట మీకెళ్ళి ఆడ ప్లాట్ దాకా మొరం పోసుకోవాలనుకుంటారో మనిషికి ఒక గుంటకు దగ్గర 1,00,000 రూపాయలు అవుతాయి. గుంట ఒక గుంట ఉన్న వాళ్ళకు 1,00,000 అవుతాయి, 2 గుంటలు ఉన్న వాళ్ళకు 2 లక్షలు అవుతాయి, 10 గుంటలు ఉన్న వాళ్ళకు 10 లక్షలు అవుతాయి. సరేనా? ఎవరైతే పైసలు రెడీ ఉన్నారో అందరి దగ్గర మనం పైసలు ఒకరు వసూలు చేసుకొని ఇదంతా ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం చేసి ఉండదు. డైరెక్ట్ కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు మొత్తం చూసుకొని ఏరియా వైజ్గా చూసుకొని మనకు ఒక రేటు చెప్తారు. ఆ రేటు చెప్తే దాన్ని బట్టి మనం అందరం అగ్రి అయితే వాళ్ళు మిగతా ప్రాసెస్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇది కట్ట. ఈ కట్ట మీకెళ్ళి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2 ఫ్లోర్లు మునిగే పోతుంది. అంటే ఇప్పుడు 2 గుంటల భూమి ఉంటే 2 గుంటల భూమి ఆ మందం 2 ఫ్లోర్లు మునిగే మందం మనం ఈ కట్టకు కలపాలన్నట్టు. కట్టకు కలిపితేనే మనకు రస్తా అనేది దొరుకుతుంది. చదువుడూరి మొత్తం కనబడుతుంది. పొలం భూమి కాదు, పొలం కనబడుతుంది కానీ పొలం కాదు, ఓన్లీ మన తుంగ భూమి మాత్రమే. ఇక లోపల దాకా ఉంటుంది, లోపల దాకా పోరాదు. ఇక రైల్వే స్టేషన్ ఉన్నది, నీకు జూమ్ చేసి చూపిస్తా. రైల్వే స్టేషన్ అదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైల్వే స్టేషన్ గోదాం కూరకు గిన అది ఎత్తురుకోవచ్చు. రైల్వే స్టేషన్ ఓకే. వాళ్ళని చూడాలనుకుంటే మాత్రం వచ్చి చూడవచ్చు. నాకంటే ల్యాండ్ ఒక ఐడియా ఉంది కాబట్టి వచ్చి చూస్తున్నా. ప్రతి సంవత్సరం చూస్తున్నా కానీ చేసేది ఏం లేదు. ఎందుకు అంటే అది మొదలు పెట్టుకుంటే కొన్ని లక్షల పని. ఎందుకంటే మొరం పోయాలంటే ఒక ట్రిప్పర్కు మనం అంటే మనం ఓన్గా చేసేది ఉండదు కానీ కాంట్రాక్టర్కి ఇచ్చుడే. మనం ఓన్గా చేయాలంటే ఓళ్ళు చేస్తారు, ఇక్కడ దగ్గరుండి చేయాలంటే అంత ఈజీ కాదు. ఇది పెద్ద ప్రాజెక్ట్ అన్నట్టే. ఫస్ట్ మన ప్లాట్ దాకా ఇది రోడ్ పోయాలి. రోడ్ పోసినాక మన ప్లాట్ల కాడికి అయినాక అక్కడ మట్టి పోసుకొని కన్నీళ్ళు పాతుకోవాలి అట్లా. ఎందుకంటే ఇటుకలు పోవాలంటే ముందైతే మట్టి పోసుకుంటేనే వెహికల్ పోవాలి, డైరెక్ట్ పోదు వెహికల్. ఇళ్ళకెళ్ళి మళ్ళీ పెద్ద పైపు ఉంది కింది పొలాలకు నీళ్ళు పోవడానికి. అందుకే మనకు ఎప్పుడు తుంగ పెరుగుతుంది. ఇప్పుడు తుంగ కొద్దిగా మీద ఉంది కానీ మొత్తం వర్షాకాలం మాత్రం నీకు ఇలా ఏం కనబడదు. ఇది మొత్తం చిల్కాంజనేయాలు ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉన్నాడు. కాకపోతే మనం కన్నీళ్ళు వేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మనం ప్రాసెస్ అంతా వేసుకొని నన్ను పిలిస్తే అత్తా అన్నాడు. ఎన్నడో చెప్పిండు. మీరు కొనుక్కున్నారు భూమి, నేను ఎప్పుడంటే అప్పుడు వచ్చి చూపిస్తా, అద్దులు చూపిస్తా, మీకు అద్దుల ప్రకారంగా నేను కనీలు అవన్నీ సహకరిస్తా అని ఎన్నడో చెప్పిండు. కాకపోతే మనం ఏంటంటే ఇదంతా చేసుకుంటేనే ఆయన అది చేస్తాడు. ఇవి చేయంది మాత్రం ఏం చేయరాదు. ఓకే. ఓం నమః శివాయ.